హలో! నమస్తే అందరికి. వెల్కమ్ బ్యాక్ టు అను సిగ్నేచర్ 999. ఇప్పుడు నేచురల్ షాంపూ తీసుకొచ్చేసానండి. ఇది మనం కనుక వాడితే హెయిర్ ఫాల్, డాండ్రఫ్ కూడా చాలా కంట్రోల్ అవుతది. చాలా బావుందనమాట. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నేనొక పాత బౌల్ తీసుకున్నాను. దీంట్లో మనం కుంకుడుకాయలు ఇలా ఉడకపెట్టుకుంటాం కదా! మళ్ళీ దీన్ని దేనికి ఉపయోగపడదు. కొత్తది పెడితే అని చెప్పేసి నేను పాతది తీసేసుకున్నాను. దాంట్లో ఒక కప్పు కుంకుడుకాయలు తీసుకున్నాను. ఇది 3 మెంబర్స్‌కనమాట. కుంకుడుకాయలు, కొన్ని వేపాకు, కొంచెం షీకాయ, ఇది 3 మెంబర్స్‌కి తయారు చేస్తున్నాను. మళ్ళీ కరివేపాకు. నాకు తగినంత కరివేపాకు, 2 ఉసిరికాయలు వేశాను. కొంచెం బియ్యం వేసుకుంటున్నాను. కొంచెం ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు. అవిసె గింజలు కూడా కొంచెం తీసుకుంటున్నాను. కొంచెం మెంతులు. కొంచెం మెంతులు తీసేసుకొని దీంట్లో వాటర్ పోసేసుకుంటున్నాం. మనకి సరిపడా వాటర్ పోసేసుకున్నాము. గిన్నె కొంచెం ఎత్తుగా ఉండేగా వాటర్ పోసేసుకొని దీన్ని గనక మనం బాయిల్ చేసాము అంటే ఒక 5 మినిట్స్, 6 మినిట్స్ అలా 10 మినిట్స్ అలా బాయిల్ చేసాము అంటే చక్కగా అవన్నీ ఉడికిపోతాయి. ఉడికిపోయి వాటర్ కంటెంట్ వస్తుందనమాట. చూసారా చక్కగా ఉడికేటప్పుడే నురుజొచ్చేసింది. ఇది మనకి చల్లారిన తర్వాత మనకు ఉడికింది అన్న తర్వాత చల్లార్చి దాన్ని మనము మెత్తగా ఇలా పిసికేసిన తర్వాత మనం వంచేసుకున్నాము అంటే మనకి వాటర్ కంటెంట్ వచ్చేస్తుంది. మనకి ఇలా వేస్ట్ అంతా రాకుండా ఉండాలంటే కొంచెం జల్లెడ తీసుకొని టీ వడపోసే గంట కానీ, జ్యూస్ చేయాలి కానీ మనం తీసుకొని ఇలా పోసుకున్నామంటే లోపల నుంచి ఏది రాదు. నేను మాత్రం చేత్తో వంచేస్తున్నాను. చూడండి చక్కగా వచ్చేసింది. దీంతో గనక మనం రెగ్యులర్‌గా స్నానం చేసాము, తలస్నానం చేసాము అంటే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇది మనం కొంచెం ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా కూడా 1 వీక్ అలా స్టోర్ అవుతుంది. మనం తయారు చేసుకున్న తర్వాత. ఇప్పుడు వాటర్ నేను వంచుకున్న తర్వాత గుంట గరగరాకు, బ్రింగ్రాజ్ పౌడర్ ఒక స్పూన్ వేస్తున్నాను. ఇది ఆల్రెడీ పౌడర్ తీసుకున్నాను. దాంట్లో ఉడకబెట్టడం ఎందుకని చెప్పేసి దీంట్లో వేసేసి మనము తలస్నానం చేసేసాము అంటే చాలా బావుంటుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. డాండ్రఫ్ కూడా కంట్రోల్ అవుతుంది. ఈ వీడియో గనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి.